ఒక స్పెషల్ పొడితో ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, రాళ్ళుప్పు, పల్లీలు, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు. ముందుగా ఆలుగడ్డని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని దీన్ని బట్ట మీద ఇలా ఆరబెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో పల్లీలు వేసి వేయించుకోవాలి కలర్ మారేంత వరకు. తర్వాత పల్లీలు తీసేసి శనగపప్పు, మినప్పప్పు ఇవి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ధనియాలు, అలాగే జీలకర్ర, ఇప్పుడు నువ్వులు కూడా వేయాలి. నువ్వులు చిటపట అవుతాయి, చాలా తొందరగా వేగిపోతాయి నువ్వులు. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో తీసుకుందాము. అందులో పల్లీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి రంగు మారేంత వరకు. ఇప్పుడు వీటిని కూడా మిక్సర్ జార్లో తీసేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి, పసుపు, రాళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆలుగడ్డలు వేయించడానికి సరిపడా నూనె వేసుకొని ఆరబెట్టుకున్న ముక్కల్ని ఇలా వేసి వేయించుకోవాలి. ఆలుగడ్డలు బాగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉట్టిగా కూడా తినేయచ్చు, ఇది స్నాక్ లాగా కూడా. ఇష్టం ఉంటే ఇలా పైనుంచి మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.